హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా బాబుకి అయితే అన్నప్రసన్న తల తీయడం జరిగింది. అన్నప్రసన్న అయితే ఇంట్లో చేసాము. అన్నప్రసన్న అయిపోయిన తర్వాత సింహాచలంలో తల తీయడం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం కలిపి వెళ్ళాము. ఫస్ట్ అయితే మా బాబు డబ్బులు పట్టుకున్నాడు. మనీ ఫస్ట్ ప్రియారిటీ కదా ఎవరికైనా. చిన్నపిల్లలకి కూడా తెలిసిపోయినట్టుంది డబ్బులు ఉంటేనే కానీ ఏం చేయలేము మనం అని. ఈడైతే ఫస్ట్ అయితే మనీయే పట్టుకున్నాడు. మనీ పట్టుకున్న తర్వాత అయితే చాక్ పట్టుకున్నారు. చాక్ పట్టుకున్న తర్వాత బుక్ పట్టుకున్నాడు. అలా అన్నప్రసన్న అయితే అయిపోయింది. అన్నప్రసన్న అయిపోయిన తర్వాత సింహాచలం వెళ్ళిపోయాము. సింహాచలం అయితే అస్సలు ఖాళీ లేదండి. ఫుల్ అంటే చాలా ఫుల్ బిజీగా ఉంది. ముందుగా అయితే మా అన్నయ్య వాళ్ళు వెళ్ళి టికెట్స్ అయితే తీశారు గుండుకి. టికెట్స్ తీయగానే ఇంకా వాడు అన్నీ రెడీగా ఉంచగానే మేము వెళ్ళి ఇంక ముహూర్తానికి అయితే కూర్చోబెట్టేసాము. మా వదినలు ఇద్దరు అయితే తల తీయడానికి కూర్చున్నారు. వాళ్ళిద్దరూ కూర్చోబెట్టుకొని తల అయితే తీశారు. ఒక్కొక్కరిని అక్షింతలు వేసుకొని బాబు అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదండి. గోల పెట్టేశాడు ఫుల్గానా. అస్సలు ఆగరా అంటే ఆగేవాడు కాదు. చాలా ఇబ్బంది పెట్టాడు. ఎలా అయితే చాలా బాగా తీశారు. కానీ అక్కడ మాత్రం ఏ గంటలు అయితే పెట్టలేదు, ఎక్కువ శాతం తలకి నీట్గా అయితే తీశారు. తీసిన తర్వాత ఎంతమంది పట్టుకున్నా అస్సలు ఉండలేదండి. తీసిన తర్వాత చిన్నదైతే ఉంచాము. మళ్ళీ అంటే బాబుకి ఏమని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర తీస్తాం అనుకున్నాము. అందుకని మళ్ళీ చిన్న మొక్క అయితే ఉంచాము. ఉంచిన తర్వాత అదే మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి మళ్ళీ భోంచేసి మధ్యాహ్నం అయితే ఇక్కడ ఇంకా స్టే చేసి ఇంట్లోని ఈవినింగ్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాము. కంచరపాలెం సుబ్రహ్మణ్య స్వామి మీకు ఎవరికైనా తెలుసా ఉంటుంది, ఇందిరా కాలనీలో ఉంటుంది కదా. ఆ సుబ్రహ్మణ్యం స్వామి గుడికి వెళ్ళి అక్కడైతే ఉన్న తల కూడా ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత అక్కడైతే పాలాభిషేకం అయితే చేశారు శివుడికి. అక్కడేంటి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, లేడీస్ని కూడా గర్భగుడిలోకి శివాలయంలోకి పంపించారు అభిషేకం చేయడానికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లోపలికి వెళ్ళగానే చాలా నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి పాజిటివ్ వైబ్స్ ఒక్కసారి వచ్చాయి నా మైండ్లోకి. కానీ అక్కడ లోపల ఉన్న కొంతసేపు అయితే మైండ్ అంత ఫ్రెష్గా ఉందండి. నేను మా మామయ్య గారు, మా బాబు, మా నాన్నమ్మ మేము కలిపి చేసామండి. ఇలా జరిగింది. ఇంకా